అంటే ర్యాపిడ్ ఫైర్లో ఒక చిన్నది రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్ అడుగుతా. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? ఇప్పుడు రే ఇది చాలా అసలు నేను ఒప్పుకోను. ఆహా నో 3 క్వశ్చన్లే నేను ఎక్కువ నేను అసలు ఒప్పుకోను. దీని రాంగ్ ఆన్సర్ అంటే ఎస్ అని చెప్పాలి. అప్పుడు రైట్ ఆన్సర్ అని మీరు క్రియేట్ చేస్తే మరి జనాలకు తెలుసు కదా మేడం, ప్రాక్టికల్ షో ఇది. చెప్పండి మేడం. ఇప్పుడు రాంగ్ ఆన్సర్. నాకు బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ లేడు, బట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎస్. ఓకే ఎస్, అదిగోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ షార్ట్ టెంపర్? యాక్చువల్లీ ఎస్ ఇది వరకు, బట్ ఇప్పుడు నో. రాంగ్ ఆన్సర్ కదా, నో. అంటే ఉంది. సో డూ యూ హ్యావ్ బెంచ్ కార్? ఐ హోప్ ఐ విల్ బై దట్ కార్. ఓకే ఎస్ నో అంటే మీన్ ఎస్. డూ యూ హ్యావ్ ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్? అరే ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కడ ఉంటుందండి? ఎందుకు ఉండదండి, అందరు అఫీషియల్స్ వాడరండి. ఏమో నేను అఫీషియల్ ఒక్కటే వాడుతున్నా, నాకేం తెలియదు అసలు. సరే ఇప్పుడు మీకోసం ఏమని చెప్పాలి? ఎస్ అని చెప్పాలా? ఎస్. ఎస్, ఓకే. డూ యూ హ్యావ్ క్రష్ ఆన్ ఎనీవన్? ఇప్పుడు నేను నో అని చెప్పాలి. ఇందాకే క్రష్ రావు అన్నాను కదా. సరే ఇప్పుడు నో. ఓకే. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? నో. అంటే చేశారు ఎప్పుడు? చిన్నప్పుడు. చెప్పండి మేడం, పర్లేదు. ఆ, చంపిన్లు, చాక్లెట్లు ఇలాంటివి కాదు. కాదు కాదు, పెద్దది. చాలా పెద్దది అది. ఫన్నీ థింగ్ యాక్చువల్లీ ఇది. మనం మార్కెట్కి వెళ్తాం కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మ కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. అత్తతో వెళ్ళా. మాకు బాగా అలవాటు. అత్త నేను చిన్నప్పుడు చాలా ఒక చిల్ అవుతుండే వాళ్ళం. మంచి కంపెనీ మీకు. కంపెనీ అయితే నేను అత్త అంటే మనకి టేబుల్ ఇలా ఇంతే ఉంటే అప్పుడు నేను ఇంతే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అయితే మా అత్త కొద్దిగా బేరమాడుతూ ఉండేది. నేను కొద్దిగా ఆ ఫ్రూట్స్ కానీ అన్ని బాస్కెట్లో వేసేసుకుంటూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ అత్త కొనేది తక్కువ, బట్ నేను అన్ని దొంగతనం చేసేది ఎక్కువ అనమాట. అది అక్కడ మొదలైంది ఆ బుద్ధి. ఆ బుద్ధి అంటే అక్కడే లాస్ట్ కూడా, తర్వాత ఎక్కడ దొరికిపోయారా? ఆ, తర్వాత మా అమ్మకి దొరికాను. మా అమ్మకి దొరికి ఇంకోసారి చేసావంటే తాట తీస్తానంది, ఇంకంతే. ఓకే, ఒక 3 ఎమోజీస్ ఇస్తాను మీకు. ఎవరెవరికి ఇస్తారు? ఒకటి స్మైల్, స్మైల్ ఎమోజీ. ఎవరెవరికంటే ఇండస్ట్రీలోనా? మీకు మీ పర్సనల్, అది మీ పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరికి ఇస్తారు స్మైల్ ఎమోజీ? స్మైల్ మిమ్మల్ని ఆల్వేస్ హ్యాపీగా నవ్విస్తూ మీరు వాళ్ళతో కంపెనీని. మా సిస్టర్కి ఇస్తా. మా సిస్టర్కి ఇస్తా, ఎందుకంటే అది ఎక్కువ నేను డల్ మూడ్లో ఉన్నా లవ్ అనేది చూపించదు, కానీ అంటే నేను తనకి ఎక్స్ప్లోర్ చేయడం రాదు. నా మీద ఉన్న ఎఫెక్ట్. ఇంట్రోవర్ట్ కిడ్. చాలా ఇంట్రోవర్ట్. బట్ నేను డల్గా ఉన్నానంటే అక్క పద బయటకు వెళ్దాం అని చెప్పి మొత్తం నా మూడ్ అంతా చేంజ్ చేసేస్తుంది అనమాట. సో స్మైల్ అంటే అదే. ఇరిటేటింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తారు లైఫ్లో? ఇప్పుడు ఒకటి తగిలాడు నాకు. నేనే అది చెప్పేసేయండి ఇంకా. కాదులే, త్రినాథ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు మోస్ట్ ఇరిటేట్. వాళ్ళు కూడా ఉండాలండి లైఫ్లో. నిజంగా అంటే ఫోన్ చేసి అక్క రేపొద్దున కొద్దిగా ఇంటర్వ్యూ అది ఉంది అది అంటే, కాదు వస్తాను ఓకే అనంట. కానీ సడన్గా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అవుతుంది, రే నేను రాలేనురా అంటే, లేదక్క నువ్వు ఎలాగైనా రావాలక్క. రే ఓపిక లేదురా అంటే, లేదక్క నేను అక్కడ మాట ఇచ్చాను, వాళ్ళంతా సెటప్ చేసుకొచ్చున్నారు, నువ్వు వచ్చేయాలక్క అని తింటాడు అనమాట. అండ్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయకపోయినాక, ఏందక్క కొద్దిగా యాక్టివ్గా ఉండు, లేదు మొత్తం డల్ అయిపోయావు నువ్వు అని చెప్పి నన్ను అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడి కోసం నేను కొద్దిగా నా పెట్రోల్ ఎక్కించుకొని ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం. ఆడొక నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు లెక్క, అంతే. ఇరిటేటబుల్ కిడ్ బ్రదర్. అంతే. సో అలాంటి వాళ్ళు కూడా ఉండాలండి. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అటెన్షన్లో ఉంచాలి కదా. అటెన్షన్లో ఉంచడం వాడు అటెన్షన్గా ఉంటే చాలు. ఓకే. అంతే. సో లవ్ సింబల్ ఎవరికి ఇస్తారు? లవ్ ఎమోజీ. మై మమ్మీ, మై డాడీ, మై పేరెంట్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్? ఆల్కహాల్? నో, ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూసెస్. అందరూ అదే చెప్తారు. లేదు నాకు నిజంగా అలవాట్లేదు. ఉందని చెప్పేస్తాను నేను, నాకు అలాంటిది ఏం లేదు. ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్? పానీపూరి. పానీపూరియా? అంటే పానీపూరి అంటే అంత ఇష్టమా మీకు? చాలా ఇష్టం, కానీ డైట్ వల్ల తినలేకపోతున్నాను. ఓకే, బెస్ట్ డైట్ అడ్వైస్? మార్నింగ్ 8కి ఒక డ్రై ఫ్రూట్స్ అలా తినేసి, 11కి ఒక చిన్న ఫ్రూట్స్ తినేసి,
టూకి లంచ్ అంటే చపాతీ ఆర్ ఏదైనా రైస్ తింటే రైస్ తినండి, బట్ అది 1 మీల్ డైట్ అవుతుంది. బిఫోర్ ఈవినింగ్ 6 లోపు ఆర్ 7 లోపే మీ డిన్నర్ కంప్లీట్ చేసేస్తే, సో ఇదే అనమాట. నైట్ అంతా ఇంకా ఎంటీ స్టమక్తో ఉండాలి. సో ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకూడదు. ఇదే డైట్. మీరు చేస్తున్నారా? ఇదే ఫాలో అవుతాను, నేను వర్కౌట్ చేస్తాను. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఉంటాయి అంటే జనవరి 1 నుంచి నేను ఇవి చేసుకుంటాను, జాగ్రత్తగా ఉంటాను, బాగా చదువుకుంటాను. సో నా డైట్ అయితే ఇదే అనమాట. సో నేను ఇలాగే చేస్తాను. రైస్ అయితే నేను తినను, నాకు అలవాట్లు అంటే తగ్గించేసాను చాలా. సో 31st నాకు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా తినేసి, చాలా పానీపూరి కావాలంటే పానీపూరి అండ్ బిర్యానీ అండ్ షేక్స్, అంటే షేక్స్, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా, ఇంకా ఏది పడితే ఇంకా పొట్ట ఎంత ఖాళీ ఉంటే అంత మొత్తం తినేసి Jan 1 నుంచి నేను ఇంకా డైట్ స్టార్ట్ చేయడం అనమాట. ఇదే నాది. సో 31st 1 డే నేను అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ. ఇది జరుగుతుందో జరగదు అంటే రాంగ్ ఆన్సర్స్ కదా. అవును కదా, మర్చిపోయాను నేను యాక్చువల్లీ. రైట్ ఆన్సర్ అయిపోయినాయి. ఓకే 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 ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఒక పద్ధతిగా బతుకుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి పద్ధత అంటే పద్ధతి లేదా ఇప్పుడు? అదే డైట్ పరంగా. ఓ డైట్ పరంగానా? ఓకే సరే, ఓకే. మీదేంటి చెప్పండి నాకు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అమ్మాయిని చూడకూడదు. సారీ, అంటే నిజాలు చెప్పరా? నిజం, ఇది నిజమే, సీరియస్. అబ్బే అది జరగదు. అమ్మాయిల జోలికి వెళ్ళకుండా, అమ్మాయిలు చూడకుండా చక్కగా ఉదయం గుడికి వెళ్ళి నా పని నేను చేసుకుని. ఇప్పుడు దాకా మీరు అమ్మాయిని చూస్తూ ఆల్కహాల్ తాగుతూ అలా ఉంటున్నారు అంతే. ఓ సో ఫస్ట్ నుంచి అలా చేయాలి. చూసారా? 31st రోజు మాత్రం పబ్కి వెళ్ళి బాగా అప్పుడు అమ్మాయిని చూస్తారా? కళ్ళంతా మొత్తం అమ్మాయిలు పెట్టేసుకుని చూసుకుని తర్వాత ఫస్ట్ నుంచి అన్ని ఆపేస్తాను ఇంకా కూల్ గా. అసలు జరుగుద్దా ఇది? పక్కా జరుగుతుంది. ఎందుకు అలాగా? సన్యాసం తీసుకుంటున్నారా? అలా కాదు. ఏం జరిగింది మీ లైఫ్ లో? యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ, బట్ ఎందుకు అలా తీసుకున్నారు డెసిషన్? అంటే అలాంటిది ఏం లేదు, రిస్క్ ఎందుకు, డబ్బులు వేస్ట్ ఎందుకు అని చెప్పి. అమ్మాయిలతో ఉంటే రిస్క్? డబ్బులు వేస్ట్ కాదు, అంటే వాళ్ళు చేసే థింగ్స్ కి డబ్బులు ఖర్చు అవుతుంది కదా, అందుకని. అంటే ఇప్పుడు అమ్మాయిలు మిమ్మల్ని తీసుకెళ్లి షాపింగ్ ఏం చెయ్యట్లేదు? అసలు జన్మలో జీవితంలో ఎవరి జీవితంలో జరగదు. ఒక అబ్బాయిని షాపింగ్ తీసుకెళ్లే అమ్మాయి ఇప్పటి వరకు నాకు దొరకలేదు. దొరికితే నేను అక్కడ స్టిక్ అయిపోతా. అవునా? పక్కా, డామ్ షూర్. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే రెడీగా ఉంది, స్వయంవరానికి నేనే పెడతాను నెక్స్ట్. సో న్యూ ఇయర్ లోనే ఇంక ఇది స్టార్ట్ చేద్దాం, నేనే పెడతా. ఓకే, డన్. మ్యాట్రిమోనీలో. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిమోనీలు ఎవరు చూస్తున్నారండి? అందరూ సోషల్ మీడియాలో ఉంటే ఇన్స్టాగ్రామ్ మ్యాట్రిమోనీ అయిపోయింది కదా. చూసారా? అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మారిపోతాడంట మహానుభావుడు. సో నెక్స్ట్, సమ్మర్ అంటే ఇష్టమా, వింటర్ అంటే ఇష్టమా? వింటర్. ఎందుకు? చలిగా ఉంటుంది కదా, కూల్గా ఉంటాం కదా, కొద్దిగా వెచ్చగా ఉంటే బాగుంటుందని ఆ టైంలో. సో ఇన్ విచ్ సబ్జెక్ట్ వెర్ యూ వర్స్ట్ ఎట్ స్కూల్? సోషల్. ఎందుకండి? ఏదో నిద్ర వస్తుంది ఆ టైంలో మరి. సోషల్ టీచర్ వింటే చచ్చిపోద్దాం. లేదు, ఆవిడ మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఉన్నారా? ఉంటే కనుక సారీ. ఇన్ విచ్ సబ్జెక్ట్ వెర్ యూ బెస్ట్ ఎట్ స్కూల్? మ్యాథ్స్ అండ్ సైన్స్. మీకు టెడ్డీ బేర్లు అంటే ఎందుకు ఇష్టం? ఓ మీకు ఎలా తెలుసు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం అని? ఫ్యాన్ అండి, సారీ ఫ్యాన్ కాదు, ఫ్యాన్. ఫ్రాన్ అంటావా? ఫ్రాన్స్ నుంచి వచ్చారేమో వీళ్ళు. ఫ్యాన్, సత్య ఫ్యాన్ కాబట్టి అన్ని టెడ్డీ తెలుసుకుంటా. బేర్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి అంటే ఇప్పుడు మనిషిని అయితే కొడితే తిరిగి కొడతారు, అవి కొట్టినా కొట్టవు కదా, అందుకని. ఇది లాజిక్ అన్నమాట. అందుకనే కొంచెంగా హగ్ చేసుకోవడానికి కానీ కొద్దిగా ఏమో అది ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. దేవుడా, నేను ఎందుకు టెడ్డీ బేర్ గా పుట్టలేదని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏం లేదు, నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంట్లో చాలా టెడ్డీ బేర్స్ ఉంటాయి అనమాట. నా బెడ్ మీద అంతా టెడ్డీ బేర్స్. స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట. ఓహో అలాగా, ఓకే, అంతే కదా. దాని నెక్స్ట్, సన్ రైజ్ అంటే ఇష్టమా, సన్సెట్ అంటే ఇష్టమా? ఇది బ్యాచులర్ మూవీ చూసారా మీరు ఏమైనా? ఏం లేదు, యాక్చువల్లీ రెండు ఇష్టమే. సన్ రైజ్. మీరు మోస్ట్ ప్రొడక్టివ్గా ఏ టైంలో ఉంటారు, నైటా డేనా? అంటే ఎనర్జెటిక్. మార్నింగే. నైట్ నిద్ర వస్తుంది కదా ఎవరికైనా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఈ మధ్య అయితే నేను స్టార్ట్ చేసా రీల్స్ పెట్టడం.
చెప్పా కదా, నాకు ఒకటి తమ్ముడు దొరికాడని, వాడి వల్ల పెట్టాల్సి వస్తుంది. నేను యాక్టివ్గానే ఉంటా, బట్ అంత యాక్టివ్గా అయితే ఉంటాను. ఒక సర్టెన్ టైంలో పెట్టాలనిపిస్తే పెడతాను తప్ప. బట్ ఈ రీల్స్ గురించి అంటే ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, కొద్దిగా మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అది. ఓకే, బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్. ఫ్యాషన్ అడ్వైజా? మీకు నచ్చినట్టు మీరు ఉండండి అంతే. ఫ్యాషన్ అడ్వైజ్ అంటే బెస్ట్ ప్లేస్ టు సింగ్. బాత్రూమ్. అంతే. బాగా పాడే పాట ఏంటి బాత్రూంలో? పాడాలా ఇప్పుడు నేను? పాడండి మేడం, పర్లేదు. వావ్, చచ్చిపోతారేమో ఇప్పుడు జనాలు. ఏం కాదు, చాలాసార్లు చచ్చి బతికి. పర్లేదు, చచ్చిపోయినా నేను పాడతాను. ఈ రోజు అదే ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. పాడండి, పర్లేదు, వాయిస్ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఈ వేళలో నీవు. సో బేసిక్గా ఎంత ఫీల్తో పాడారంటే ఖచ్చితంగా మీకు లవ్ ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎస్, గాట్ ఇట్. సో సరే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అయ్యో రామా, లవ్ మీద అయితే నాకు జీరో ఒపీనియన్. జీరో ఒపీనియన్ అంటే కెరియర్ కంటే లవ్ అనేది, అంటే ఇప్పుడున్న జనరేషన్, నా ఒపీనియన్ చెప్తున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నాకు కెరియరే నా నా లవ్. అంతే తప్ప ఫస్ట్ మనం ఏంటనేది జనాలకి చూపించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు, లవ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక లవ్ అండ్ తర్వాత మ్యారేజ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నువ్వు సెటిల్ చేసుకున్న తర్వాతనే ఎవరినైనా లవ్ చేయొచ్చు, అంతే. ఎలాంటి వాడిని హస్బెండ్గా కోరుకుంటున్నారు ఫ్యూచర్లో? నన్ను, నా ఫ్యామిలీని అర్థం చేసుకుని, నా ప్రొఫెషనల్ని అర్థం చేసుకుని, నా యాక్టింగ్కి అంటే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ, నాకు సపోర్టివ్గా, నన్ను బాగా ప్రేమించేవాడు దొరికితే చాలు, అంతే. అలాంటి వాడే కావాలి నాకు.